హలో అండి, ఎటువంటి మైదా, షుగర్, ఆయిల్ అండ్ ఎగ్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ వ్యాఫిల్ చేసుకుందాం. ఇలా చేసి పెడితే పిల్లలు అయితే అస్సలు వదలరు, అడిగి మరీ చేయించుకొని తింటారు. దీనిలోనే మీకు 1 month వరకు స్టోర్ ఉండే వ్యాఫిల్ ప్రీమిక్స్ రెసిపీ కూడా ఇందులోనే చెప్తాను, చూసేయండి. ఒక బౌల్లోకి 2 cups అయితే రాగి పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి. తర్వాత దీంట్లో 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, 2 స్పూన్ల కోకో పౌడర్ తీసుకోవాలి. ఇది అన్స్వీటెడ్. స్వీట్ మేము తక్కువ తీసుకుంటాం కాబట్టి 2 స్పూన్ల బెల్లం పౌడర్ అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఇవి అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కూడా వేసి అది కూడా ఫుల్ గా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను రాగి పిండి మా వాత్సల్య ఫుడ్స్ లోది వాడుతున్నాను. ఇది మేము బయట నుంచి తీసుకొచ్చిన రాగి పిండి కాదు, ఇంట్లోనే స్ప్రౌట్ చేసి యూస్ చేస్తున్న రాగి పిండి. ఈ ప్రీమిక్స్ ని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి, అది కూడా గాజుది. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 month వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఈ ప్రీమిక్స్ తో ఎలా వ్యాఫిల్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను, చూసేయండి. గుర్తుంచుకోండి, తడి చేతులతో గానీ పిండి టచ్ అయిందా అది ఎన్ని రోజులు ఉండదు, తొందరగా పాడైపోతుంది. బయట చేసే వ్యాఫిల్స్ మొత్తం మైదాతోనే ఉంటాయి, బట్ మనం ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్దీ వేలో తిన్నట్టుంటుంది. ఇప్పుడు నేను తీసుకునే పిండి 3 వ్యాఫిల్స్ అయితే వస్తాయి. ఇదే వ్యాఫిల్స్ బయట అయితే దాదాపుగా 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోకి కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేస్తూ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. నేను బిజినెస్ చేస్తున్నానని చెప్పాను కదా, మాది వచ్చేసరికి వాత్సల్య ఫుడ్స్ అనే ఒక ఛానల్ అయితే ఉంది. దాంట్లో మీకు కావాల్సిన వ్యాఫిల్ ప్రీమిక్సెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే గనక మన వాత్సల్య ఫుడ్స్ పేజ్ ని కింద అయితే డిస్క్రిప్షన్ లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా కావాలి అనుకుంటే గనక మీరు చూసి మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే ఈ రాగుల్ని మనం స్ప్రౌట్ చేసి రాగి పిండి అయితే చేస్తాం కాబట్టి ఈ ప్రాసెస్ అనేది ఎవరైనా ఇంట్లో చేసుకోకపోతే గనక వ్యాఫిల్ ప్రీమిక్స్ పౌడర్ ని ఆర్డర్ చేసుకోండి. ఈ వ్యాఫిల్ మేకర్ కి అయితే నేను బటర్ అయితే అప్లై చేశాను. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా ఆ ప్రీమిక్స్ పౌడర్ లో పాలు కలుపుకొని వ్యాఫిల్స్ అయితే ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనిలో మీకు కావాలి అంటే టాపింగ్ కి చాకో చిప్స్ అలాగే బనానా అలాంటివి కూడా వేసుకోవచ్చు. చూసారా, అచ్చు బయట చేసినట్టే ఉంది కదా. మీకు టైం ఉంటే గనక మీరు ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి. నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ కూడా చేస్తాను కాబట్టి నా దగ్గర మోడే కంపెనీ చాకో ఫిల్లింగ్ ఒకటి ఉంది, అలాగే న్యూటెల్లా ఫిల్లింగ్ కూడా ఉంది. ఈ ఫిల్లింగ్స్ ని నేను ఎప్పుడైనా చాక్లెట్స్ లోకి యూస్ చేస్తాను. అలాగే మా పాప ఎప్పుడైనా కావాలి అంటే గనక ఇలా అప్పుడప్పుడు చేసి అయితే ఇస్తూ ఉంటాను. మీరు ఈ ఫిల్లింగ్స్ ని యాడ్ చేసుకోవాలని లేదు, జస్ట్ చాక్లెట్ లో మీరు డిప్ చేసుకొని కూడా తినొచ్చు. లేదు అంటే పైన ఒక ఐస్ క్రీమ్ పెట్టుకొని చాక్లెట్ సిరప్ వేసుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూస్ చేస్తున్నాను. సో ఫైనల్ గా మన వ్యాఫిల్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక మన ఛానల్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.